హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా మా ఫ్రెండ్స్ తోటైతే నిన్న కలిశాను. ఆ వీడియో అయితే షేర్ చేసుకుంటున్నా ఇప్పుడైతే మీకు. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాము. వీళ్ళంతా ఫ్రెండ్సే. ఇలా ఉందన్నమాట. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే మొత్తం వీడియో చూస్తే కానీ మీకు అర్థం అవ్వదు. ఒక్కొక్కళ్ళ స్పీచ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే వాళ్ళు లైఫ్లో ఎలా ఏ, ఉన్నారు ఏంది అనేది ఇప్పుడైతే అందరూ షేర్ చేసుకున్నారు. నేను మాట్లాడదాం అనుకున్నా కానీ నాకు అంటే స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉంది, అందుకు మాట్లాడలేకపోయా. అందరూ మాట్లాడారు, ప్రతి ఒక్కళ్ళు మాట్లాడారు ఫ్రెండ్స్ మొత్తము. కాకపోతే నేను ఒక్కదాన్నే మాట్లాడలేకపోయాను. అంటే నాకెందుకో తెలీదు. నేను ఇంట్లో అయితే మాట్లాడతా, అంటే మామూలుగా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడతా కానీ స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే అది ఎందుకో తెలియట్లేదు. అది రావట్లేదు, ధైర్యం రావట్లేదు. ఇలా ఉందన్నమాట మన పరిస్థితి అయితే. చూడండి, వీడియో చాలా బాగుంది. నిజంగా చెప్పాలంటే ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినట్టు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయలేము, అలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము అందరం కలిసి. అంటే రీల్స్ కూడా చేసాము కొన్ని, అవైతే దీంట్లో చాలా బాగున్నాయి. అసలు రీల్స్ కూడా పెడతాను, టేక్ 1 టేక్ 2 టేక్ 3 అలా పెడతాను. చాలా ఈరోజైతే సుజాతక్కను కలవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అక్క నిజంగా చాలా ప్రేమగా ఉంటుంది అందరితోని. ఇక్కడైతే సులోచన నేను టీ తాగుతూ ఈవినింగ్ వీడియో తీసుకున్నా. కొంచెం ఆ అమ్మాయి నాకు తీయొద్దు అంటది ఎప్పుడు కూడా, కానీ కొంచెం తీయాలి ఈరోజు వీడియో పెట్టాలని మగువ తనైతే ఒప్పుకోదు. చాలా బాగా చేసాము, కాకపోతే ఈ సాంగ్స్ పెడితే రీల్స్ చాలా చేసాము కాబట్టి అది తీసేసి ఒక వీడియో అయితే పెట్టాను. చాలా అంటే చాలా బాగుంది. అందరి స్పీచ్ వినండి, అంటే దాంట్లో నుంచి కూడా కొన్ని మనం నేర్చుకోగలము. ఒకసారి అయితే వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది.
రాజా చిన్నప్పటి నుంచి ఎలా పెంచిందంటే అమ్మ సెల్ఫ్ లవర్ నేను నన్ను నేనే ప్రేమిస్తాను. అలా సెల్ఫ్ లవర్గా ఎక్కడికి వెళ్ళినా నేనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి. అలా పెంచింది మా అమ్మ. నాకు అదే ఫస్ట్ నుంచే అలవాటు. మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ అన్నట్టు పెంచారు. కాబట్టి నాకు ఈజీగా షార్ట్ టెంపర్ వస్తుంది. వచ్చి సెకండ్స్లో వెళ్ళిపోతుంది. ఆ సెకండ్లో నాకు చిరాకు పుట్టి ఎవరన్నా అవతల మోహన్ బాబు అంకులు ఉన్నా కూడా నేను ఎదురు తిట్టేదాన్ని. ఆ సెకండ్లో అన్ని తప్పు చేస్తే అండి అనవసరంగా కాదు, చిరాకు పుట్టిస్తే ఫేస్లో చూపించేసేదాన్ని. ఇలాంటి మెంటాలిటీ కానీ ఒక్కసారిగా పెళ్ళి అయ్యాక అంటే బెస్ట్ పీరియడ్ అని చెప్పచ్చు. బిఫోర్ మ్యారేజ్ నా లైఫ్లో చాలా బెస్ట్ పీరియడ్స్ ఉన్నాయి. ఆఫ్టర్ మ్యారేజ్ ఏమైందంటే నేను చాలా చబ్బీగా గుర్తుగా ఉండేదాన్ని. అయితే ఈయన కోసం తగ్గాను. నిశ్చితార్థం చూసి అక్కడి నుంచే స్టార్ట్ అయిందండి లైఫ్లో. డిస్కస్ చేసేది, మాటలు అనేది అందరూ అక్కడే స్టార్ట్ అయింది. బొద్దుకుంది అమ్మాయి, అబ్బాయి కన్నా హైట్ ఉంది, అబ్బాయి పొట్టిగా ఉన్నాడు, అబ్బాయి సన్నగా ఉన్నారని అక్కడే స్టార్ట్ చేశారు. అక్కడ తీసుకున్న ఫస్ట్ నా లైఫ్లో నేను నెగిటివిటీ అనేది నాకు అక్కడ తెలిసింది. అక్కడ డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది లైఫ్. అయితే అక్కడ ఛాలెంజ్ తీసుకుని 3.5 months నాకు గ్యాప్ వస్తే మ్యారేజ్కి 10 kgs తగ్గాను. తగ్గి ఆయనకన్నా సన్నగా అయ్యి పెళ్ళిలో అందరూ ఆశ్చర్యపోయేంత గ్లామరస్గా తయారయ్యాను. పెళ్ళి అయ్యింది. అయ్యాక పిల్లలు లేరు. ఇంకా స్టార్ట్ అక్కడ స్టార్ట్. బాగా లావ్ అయిపోయాను, థైరాయిడ్ వచ్చింది, ఆయనకన్నా పెద్దగా కనిపిస్తుందా, అది కూడా కామెంట్స్ అనమాట. అంటే సరదాగా నవ్వుతా అనేస్తారు. ఆయన చిన్నగా ఉన్నాడు, మీరేమో అంత పెద్దగా ఉన్నారు, పక్కన వయసు పెద్దగా కనిపిస్తుంది, ఆ అబ్బాయి కన్నా పెద్దగా కనిపిస్తుంది, నీకన్నా ఆ అబ్బాయే బాగున్నాడు అనేది తమాషగా అనేస్తారండి. ఎంత హర్ట్ అవుతాం మనం, అది మనసు తీసుకుంటాం కదా. పైకి నవ్వుతా అవునా అండి అంటానే కానీ చాలా ఏడ్చుకునేదాన్ని, బాధపడేదాన్ని. ఇంత లావు ఎందుకు అయ్యాను నేను బాగున్నాను కదా, నన్ను ఇట్లా పెంచాలి కదా అని. అక్కడి నుంచి నాకు డిప్రెషన్లు కానీ ఏమంటారు ఒక బలం లేదు. నేను స్ట్రాంగ్ అనేది వదిలేశాను. అట్లే లైఫ్ జరుగుతుంది. పిల్లలు పుట్టాక కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అక్కడి నుంచి నేను అయితే ఇంట్లో ఉండే లైఫ్ అలవాటు అయిపోయింది. అమ్మ ఎప్పుడు నన్ను బయట తీసుకెళ్ళి హారిక గారు ఎలా ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యారో అలా నేను నా ఊర్లో, నా స్కూల్లో, నా కాలేజ్లో, విద్యానికేతన్ అనే పెద్ద ఇన్స్టిట్యూట్లో నేను ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్ని. అందరూ నన్ను చూసి ఫాలో అయ్యేవారు. అలా ఉన్నదాన్ని పెళ్ళయ్యాక ఏమైందంటే దేనికి కాకుండా గిన్నెలు తోముకొని, వంటలు చేసుకొని, ఇల్లు తుడుచుకొని, భర్తలకు సేవలు చేసుకొని, పిల్లల్ని చూసుకునే లైఫ్లోకి వచ్చాను. అయితే అవమానంగా ఫీల్ అవ్వలేదు. అది బాగుంది నాకు. బయటికి పోయి నువ్వు లావుగా ఉన్నావు, నువ్వు పెద్దగా ఉన్నావు అనే మాటల కన్నా నా ఇల్లు నేను సేవలు చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించి 18 ఏళ్ళు అలానే గడిపేశాను. అయితే ఆరోగ్యంగా ఉన్నాను కాబట్టి జరిగిపోయింది. అయితే నాకు ఇక్కడ హెర్బల్ లైఫ్ పరిచయం అయ్యాక నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రాజాకి ఫస్ట్. ఎందుకంటే నన్ను ఇక్కడ తీసుకొని వచ్చేదానికి ఒప్పుకున్నాడు కాబట్టి. తీసుకొచ్చి చేర్చాక ఇప్పుడు హెర్బల్ లైఫ్లో నా బెస్ట్ పీరియడ్ ఆఫ్టర్ మ్యారేజ్ నా లైఫ్లో బెస్ట్ పీరియడ్ ఏదంటే హెర్బల్ లైఫ్ పీరియడ్. అంతకుముందు ఉన్న పీరియడ్ని మళ్ళీ నాకు ఎందుకంటే నేను హ్యాపీగా ఉన్నా. నాకు ఇక్కడ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, నన్ను అందరూ ఇష్టపడుతున్నారు, నన్ను ఎవరు డిస్కరేజ్ చేయట్లేదు. నువ్వు బాగాలేదో నువ్వు ఎవరు అనట్లేదు, నువ్వు వేస్ట్ అని ఎవరు అనట్లేదు. సో నాకు అది హ్యాపీ అయింది. అత్తగారింట్లో 20 ఏళ్ళు నాకు దక్కంది, ఇక్కడ దక్కింది. ఎందుకంటే నేను అదే నా 23 సంవత్సరాలు నేను అదే లైఫ్ నాది ఈ లెవెల్లోనే ఉన్నాను. నన్ను ఒక్కసారిగా కింద పడేశారు పెళ్లి చేసి. కానీ దీనికి కారణం రాజానే. సో నాకు రాజాకి థ్యాంక్స్ చెప్తాను. అది ఒకటి నా ఎమోషన్. ఇక్కడ మారింది ఏంటంటే హెర్బల్ లైఫ్ తీసుకున్నాక ఆ షార్ట్ టెంపర్ పోయింది. తర్వాత ఏదైనా కోపం వస్తే కోపం తగ్గేలా తిట్టా అవతల వాళ్ళు. ఒక 5 నిమిషాలు తిట్టి వదిలేను. ఆ కోపం అరగంట ఉంటే అరగంట తిడతా, గంట ఉంటే గంట తిడతా, హాఫ్ డే ఉంటే హాఫ్ డే తిడతా. కానీ ఎవరు తిడతానంటే రాజాని ఎవరైనా ఏమైనా అంటే తిడతా. నా కోసం నన్ను ఎప్పుడు తిట్టను. ఆ అబ్బాయి అంటే అంత పిచ్చి. ఇక్కడైనా మీరు గమనిస్తుంటారు, దేంట్లో అయినా మా ఆయన్ని కామెంట్ చేస్తాను, దేంట్లో అయినా మా ఆయన్నే ముందు చెప్తాను. ఎందుకంటే ఓవర్ పిచ్ అన్నమాట నాకు మా ఆయన.
సో ఏమంటానంటే ఉమెన్ స్ట్రాంగే కానీ పెళ్ళి అనేది ఒక పెద్ద 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 వరం అండి ఆడవాళ్ళకి. ఒక పెళ్ళి భర్త అనేది చాలా ప్రీషియస్ అని నాకు లైఫ్లో అది అనిపిస్తుంది. సో దానికోసం ఏమంటే ఇగోలకు పోకుండా భర్తకి సేవ చేసి కాళ్ళు పట్టడము, నేనంటే ఫీల్ అవునండి. ఇంతమంది కాదు, మీరు 1000 మందిని తీసుకొచ్చి 1000 మంది ముందర మా ఆయన చెప్పులు మోయమంటే నేను మోస్తా, స్టేజ్ ఎక్కి చెప్పులు మోయమంటే మోస్తా, ఆయన కాలు వత్తమంటే వత్తుతా, నాకు ఏం అవమానం లేదు. ఆడవాళ్ళందరూ అలానే ఉండాలి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా భర్త కాలు మొక్కడము, కాళ్ళు పట్టడము, చెప్పులు మోయడము అది తప్పు కాదు. వాళ్ళ లైఫ్ మనము 20 ఏళ్ళకి పెళ్లి చేసుకునేస్తాం, 14 ఏళ్ళకి చేసుకోండొచ్చు, 20 ఏళ్ళకి చేసుకోండొచ్చు, 25 ఏళ్ళకి చేసుకోండొచ్చు. బతికినంత కాలం ఉండేది ఎవరండి? హస్బెండ్. అంటే అమ్మా నాన్న కన్నా ఎక్కువ పీరియడ్ మనం హస్బెండ్తో ఉంటున్నాం. మన పిల్లలు కూడా కాదు, నాకు సెకండరీనే నా పిల్లలు. ఫస్ట్ ఇంపార్టెన్స్ మనం భర్తకే ఇవ్వాలనేది నా ఉద్దేశం. అతను ముందర ఇగో పోకూడదు. చిరాకులు కోపాలు వస్తే తిట్టుకోవాలి సరదాగా, కొట్టుకునేదాకా పోకూడదు. కొట్టే భర్తతో కాంప్రమైజ్ అవ్వమని నేను చెప్పను. మంచి హస్బెండ్ వదులుకోకూడదు, ఇగోలకు పోయి మంచి హస్బెండ్ వదులుకోవద్దండి, లైఫ్ పోగొట్టుకోవద్దండి. అవమానం ఏమీ లేదు మనకి. మనం వాళ్ళు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి వాళ్ళ కోసం మనం ఏమన్నా చేయొచ్చు. కాబట్టి అది నా ఉద్దేశం. ఇక్కడికి వచ్చాక అది మా ఆయన మీద ప్రేమ కోపంగా మారింది 2 ఇయర్స్. ఆ కోపం అంతా తగ్గిపోయి తిరిగి మళ్ళీ మా ఆయన మీద ప్రేమ వచ్చేసింది నాకు. జనరల్గా సో మనకందరికీ కూడా ఈ హెర్బలైఫ్ ప్లాట్ఫామ్ పరిచయం అయింది అంటే ఒక్కసారి అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రీజన్ ఓవర్ వెయిట్తో, అండర్ వెయిట్తో, ఏదో ఒకటి అనారోగ్యంతో దేవి గారు ఐడియల్ వెయిట్ ఇప్పుడు కూడా జస్ట్ ఏంటంటే హెల్తీగా ఉండడం కోసం వచ్చారు. అలా ఏదో ఒక ఇబ్బందితోనే మనకి హెర్బలైఫ్ పరిచయం అయింది. సో బిఫోర్ నాకు కూడా అందుకే నేను 104 kgs వెయిట్ ఉండేదాన్ని, 104.7. ఈరోజు నా వెయిట్ 62.3. అంటే నేను ఓవరాల్గా 40 kgs వెయిట్లో ఉన్నాను. ఈ 42 kgలు బరువు తగ్గే ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ వస్తాయి, చాలా నేర్చుకున్నాను. బిఫోర్ నా మైండ్ సెట్ కూడా అలానే ఉండేది. ఎలా అంటే నార్మల్ హౌస్ వైఫ్ మైండ్ సెట్, నార్మల్ హౌస్ వైఫ్. ఈరోజు నేను వైఫ్ పెట్టుకొని మాట్లాడుతున్నానే కానీ బిఫోర్ నెలకి ఇప్పుడు చెప్పినట్టుగా అందరికీ ఆడవాళ్ళకి ఇంట్లోనే మొదలవుతుంది. సేమ్ అలానే నాకు స్టార్ట్ అయింది. సో అప్పుడు స్టార్ట్ అయినప్పుడు అనిపించేది, ఇప్పుడు స్వప్న గారు చెప్పారు కదా, అదే నా మైండ్ సెట్ కూడా నాకు లోపల ఉంటుంది. నేను ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ కాదు. నేను మాట్లాడాలి అని అన్నా మాట్లాడలేను, మాట్లాడితే ఎవరేమనుకుంటారో అని భయం, ఇలాంటివి ఉండేవన్నమాట. కానీ అలాంటి ఒక సిచ్యువేషన్లో నుంచి మా ఇంట్లో మాకు ఎదురైన అతిపెద్ద అవమానం ఏంటి అంటే, ఈ అమ్మాయిని చేసుకొని నువ్వు అనవసరంగా అప్పుల పాలైపోయావు, అలాంటి నీ పక్కన పెద్దదని నాకు కనబడుతోంది. మేము బయటికి వెళ్తే మీ అమ్మ నాన్న అడిగేవాళ్ళు శ్రీనివాస్ గారిని, భార్యగా ఎప్పుడు నేను చూడలా. సో ఇలాంటివన్నీ ఎప్పుడైతే నేను ఎదుర్కొన్నప్పుడు హెర్బలైఫ్ పరిచయం అయింది. కోచ్గా మేము ఒక 3 months తీసుకొని ఆపేయాలని అనుకున్నాము. అసలు కోచ్గా నేను కన్వర్ట్ అవ్వాలి అన్న ఆలోచన లేదు. కానీ ఆ 3 నెలలు కూడా ఎంత మానసికంగా మమ్మల్ని బాధ పెట్టారంటే, తినటం ఎందుకు, లావ్ అవ్వటం ఎందుకు, ఇప్పుడు డబ్బులు పెట్టి తగ్గాల అనేస్తారు. ఉన్న సమస్యలకి మళ్ళీ ఒకటి తోడ. కానీ నేను తిని లావ్ అయ్యానా, నేను ఎందుకు లావ్ అయ్యానని నాకు తెలుసు. 150 mcg థైరాయిడ్ టాబ్లెట్ వేసుకునేదాన్ని. అలా ఉంది. చెస్ట్లో 40 balls వచ్చేవి. 3 times సర్జరీ చేయించుకున్నాను. సో ఇన్ని ప్రాబ్లమ్స్ పడుతున్నాను, కానీ నన్ను మాత్రం ఎవరు మెయిన్ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, నేను నా చిన్న కూతురుని ఎత్తుకొని వెళ్తుంటే నిజంగా నీ కూతురా, నువ్వు ఎక్కడైనా పట్టుకొచ్చావా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇలాంటి నేను ఆ బ్లాక్ శారీ అలాంటి సిచ్యువేషన్లో ఉండి నేను దాన్ని ఎత్తుకుంటే బొమ్మలాగా ఉండేదన్నమాట అది. సో అలా నేను ఎత్తుకొని, అంటే ఇన్ని అవమానాలు ఎందుకు పడుతున్నానో అర్థమయ్యేది కాదు. బిఫోర్ కూడా నా చైల్డ్హుడ్ అంతా కూడా నాది చాలా ట్రాజడీగా ఉంటుంది, చాలా ట్రాజడీ. నేను పుట్టకుండా ఉండడానికి మా అమ్మ నేను చనిపోవాలి, అబార్ట్ అయిపోవాలి అని కడుపులో ఉన్నప్పుడే చాలా మెడిసిన్స్ తీసుకున్నారంట. అయినా నేను చనిపోలా. రీజన్ ఎందుకు అనేది తెలియదు. సో నాకు ఈరోజు అనిపించింది, నిజంగా మేబీ ఇలాంటి ఒక లైఫ్ని నేను లీడ్ చేయడానికి, ఇంతమందికి ఇన్స్పిరేషన్గా మారడానికే కావచ్చు. లైఫ్ అంటే ఒక పర్పస్తోనే వస్తుంది.
చేస్తాం మనం. ఆ పర్పస్ ఏంటి అంటే మేబీ ఇది. సో అలా నేను అన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేసిన తర్వాత మా వాళ్ళు ఇలా అంటూ ఉంటే నాకు ఇప్పుడు ఏడవటం కూడా నాకు రాదు. నాకు అస్సలు ఇప్పుడు ఏడుపు రాదు. ఏడుద్దామన్నా రాదు. అంటే అంత స్ట్రాంగ్ అయిపోయాను. మాటలు విని 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 ఈయన ఒకటే చెప్పారు నాకు, 3 నెలలు టైం తీసుకున్న తర్వాత కోచ్ ఆప్షన్ తీసుకున్నాము, అందరు కోచ్గా కన్వర్ట్ అయ్యాము నా కోసమే. నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే నా కోసమే. నా లాంటి వ్యక్తులు ఇప్పుడు పూర్ణిమ గారు జస్ట్ ఒక ఫేస్బుక్లో నన్ను ఫాలో అవ్వటం వల్ల నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చారు. సో ఇలాంటి స్టోరీస్ చాలామంది ఉన్నారు. అంటే చాలామందికి ఇన్స్పిరేషన్. ఒకప్పుడు ఈవెన్ నా పిల్లలకి కూడా నేను ఇన్స్పిరేషన్గా ఉండాలో లేదో తెలియదు యాజ్ ఎ మదర్గా. కానీ ఇక్కడ ఇంతమందికి ఇన్స్పిరేషన్గా నిలబడుతున్నాను కదా. సో ఓకే ట్రై చేద్దాము అన్నట్టుగా ఫస్ట్ 3 monthsలోనే చాలామంది ఇన్స్పైర్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మేము ఒక 1.5 year వరకు కూడా శ్రీనివాస్ గారు మేము హెర్బల్ లైఫ్ చేస్తూ ఇంకో వేరే మాకు చాలా బిజినెసెస్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. సో రెండింటిలో ఉండేది. బట్ ఆఫ్టర్ 1.5 year ఎవరైతే నిన్ను అన్నారో వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి. నువ్వు స్ట్రాంగ్ అయ్యాను అన్నారు ఒకరోజు. ఎవరైతే నిన్ను అందరూ అవమానించారు, మా ఇంట్లో మా అమ్మ ఏంటి, ఎవరైతే మీ వాళ్ళు ఏంటి, అందరికీ నువ్వు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పేలాగా నేను నిన్ను మారుస్తాను అని చెప్పారు. నిజంగా ఆయన ఇచ్చిన మాటకి ఈరోజు నేను హెర్బల్ లైఫ్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను. శ్రీనివాస్ అనే వ్యక్తి లేకపోతే నేను అసలు లేదు. హారిక శ్రీనివాస్ అంటే జనరల్గా అందరికీ ఉంటుంది, అమ్మ ముందు మన పేరు పెట్టడం ఏంటి, లేడీస్ పేరు పెట్టడం ఏంటి అనేది. కానీ కాదు, ఇక్కడ అదొక్కటి ఏమైనా ఫీల్ అవుతారేమో, ఈగోకి ఏమైనా వెళ్తారేమో అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఏం ఫీల్ లేదు, అలాంటి ఫీలింగ్ లేదు, ఏం లేదు. బిఫోర్ కన్నా ఇప్పుడు మా లైఫ్ స్టైల్ బాగుంది, పిల్లలతో టైం స్పెండ్ చేయగలుగుతున్నాము. అండ్ ఇంకొకటి ఇందులో బాగా నచ్చింది ఏంటి అంటే యాజ్ ఎ ఉమెన్గా ఇండిపెండెంట్గా ఉండొచ్చు. అండ్ అట్ సేమ్ టైం మన పిల్లలకి మనం ఎలాంటి క్వాలిటీ లైఫ్ ఇవ్వచ్చు. అది హెల్త్ పరంగా కానివ్వండి, వెల్త్ పరంగా కానివ్వండి. సో అలా మోర్ అండ్ మోర్ పీపుల్కి హెల్ప్ చేసి కేర్ తీసుకుంటూ నేను ఇలా మారడానికి ఈరోజు నాకు బాగా సపోర్ట్ అయింది హెర్బల్ లైఫ్ అనేది. సో బిఫోర్కి ఇప్పటికైతే నా మైండ్ సెట్ పరంగా అయితే నేను కంప్లీట్లీ చేంజ్ అనమాట. నేను ఇప్పుడు శారీస్లో కనపడుతున్నాను, కానీ నేను ఒక లాస్ట్ 1 year ముందు వరకు కూడా నేను శారీస్ అసలు పెద్దగా కట్టుకునేదాన్ని కాదు, కంప్లీట్ డ్రెస్సెస్లోనే ఉండేదాన్ని అనమాట. సో అలా నేను మోర్గా ఈ ప్రోడక్ట్ ఏంటి అంటే మేము ప్రోడక్ట్ అన్నిటి గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం. చేయడం ద్వారా ఇప్పుడు నా అప్రిషియేషన్ ప్లీజ్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి. వెన్స్డే నేను ఇక్కడికి వచ్చాక స్ట్రాంగ్ అయింది ఏంటి అంటే ఫస్ట్ అంటే అంతకుముందు అమ్మ వాళ్ళు ఏమనుకుంటున్నారో నా గురించి, వీళ్ళు ఏమనుకుంటున్నారో నేను ఇప్పుడు నేనేం స్ట్రాంగ్ అయ్యాను. ఏదైనా అనుకునేది నా తప్పు లేనప్పుడు నేను ఎందుకు ఫీల్ అవ్వాలి. సో అదే ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయింది అయితే థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, గుడ్ ఈవినింగ్. హ్యాపీ ఉమెన్స్ డే ఉమెన్స్ వాళ్ళకందరికీ. నా పేరు నాగమణి. నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకుందని ఆరోగ్యపరంగా పర్ఫెక్ట్ అయ్యాను. అలాగే ఒక ఫ్యామిలీ మన సొంత వాళ్ళకంటే మనం ఎక్కువ ఫ్యామిలీగా ఇక్కడ ఒకటి నేర్చుకున్నాను. మనల్ని చూసి చాలామంది ఆహా ఇట్లా ఉండాలా ఫ్యామిలీ అంటే, ఫ్రెండ్స్ అంటే నేను అది అవదాకు నేర్చుకున్నాను. తను చెప్పినట్టు ఎవరేమనుకుంటే మనకేంటి, మనం పర్ఫెక్టే అన్నట్టు అది కూడా నేర్చుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేస్తున్నాను. ఆరోగ్య పట్ల కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. నేను కూడా వస్తాను పక్కకి. నేను ఇంతకుముందు కొంచెం ఆరోగ్య రీత్యా బాగా సఫర్ అయ్యాను. అందరూ నన్ను చూసి అంత పాపం అంటే చిన్న ఏజ్లోనే ఇట్లా అయింది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను. నాకు ఆరోగ్యం క్యూర్ అయ్యి అసలు ఆర్థరైటిస్తో నేను ఎంత సఫర్ అయ్యానో చాలామందికి తెలుసు. ఇప్పుడు మాత్రం ఆ ఇబ్బంది లేదు. నేను అసలు నా లైఫ్లో హ్యాపీగా ఉన్నాను. ఒకరు ఏదన్నా నేను అసలు అలా లేను, అసలు అడగొద్దు అని నేను దానికి
మైండ్ సెట్ నేను మార్చుకున్నాను. మైండ్ సెట్ కానీ నేను చేంజ్ చేయాలి. రాకముందు బయట ప్రపంచం తెలియదు నాకు. పిల్లలు ఇల్లు అంతే, అమ్మ వాళ్ళ ఇల్లు ఇంటికో పక్కన కూడా నేను పోయేదాన్ని. అలాగా ఇంట్లో ఉండి నాకు నేను ఈ కమ్యూనిటీకి పరిచయం అయ్యి 3 years, నియర్ బై 3 years. ఏప్రిల్కి 3 years కంప్లీట్ అవుతుంది. యాక్చువల్గా నేను రావటం ఏంటంటే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్. ఏదైనా జస్ట్ ఒకప్పుడు కష్టం ఏదైనా వచ్చింది అంటే ఎక్కువ బాధపడేదాన్ని, ఏడ్చేసేదాన్ని. కానీ ఇందులోకి వచ్చిన తర్వాత దానికి ఎలా నిలబడి ఎదుర్కొని అనేది స్ట్రాంగ్ అయిపోయాయి అందులో. ఇంకోటి వచ్చేసి ఇదివరకు పిల్లలు లేదని బాధపడేదాన్ని. హ్యాపీగా ఉంటే నేను చిన్నదానికి బాధపడ్డాను కాదు, కానీ అందరూ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని బాధపడేదాన్ని. మ్యాక్సిమం అందరికీ చాదైనంత వరకు హెల్ప్ చేయాలనే కోరుకునేదాన్ని. రివర్స్లో నాకు ఎవరి హెల్ప్, నేను ఎవరి హెల్ప్ అడగను, నాకు ఇది చెయ్యండి అని ఎప్పుడు అడగను. కానీ వాళ్ళు నా గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటే బాధపడేదాన్ని. నేను చేసేదాన్ని అప్పుడు చాలా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే ఓకే. నేను అంటే హెల్త్ ఇష్యూస్తో అయితే నేను కనెక్ట్ అవ్వలేదు. నాకు కమ్యూనిటీ నచ్చింది. ఎప్పుడు నేను ఇంట్లో ఒంటరిగా ఉంటాను. గుడికి వెళ్తుంటే ఇంట్లో ఉంటే అదో నొప్పి అనేసి ఇదైపోతుంది కదండి. బలవంతంగా గుడికి వెళ్ళామంటాం, కనపడటం, మేడంగా కనపడటం, ఫోన్ నెంబర్ ఇవ్వటం, మాట్లాడటం అయిపోయింది అంతే, ఇంకేం లేదు. జస్ట్ ఇన్విటేషన్. ఓకే, జస్ట్ ఒక ఇన్విటేషన్ ఇచ్చాను, పేపర్ చూపించాను, మాట్లాడారు, పంపిస్తాను. ఆ మాటల్లో కూడా ఆయనకి ఇక్కడ సేఫ్టీ అనేది తెలుసు. నేను ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ తోని నా మాట్లాడాను. ఫోన్ నెంబర్ కూడా నాకు తెలియదు, ఆయన నెంబర్ ఒక్కటే తెలుసు నాకు. నేను ఎవరైనా ఏమైనా నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు అంటే నేను చేసి చూపిస్తాను. చాలా మార్చుకున్నాను. అంటే పెళ్ళైన తర్వాత డిఫరెంట్ కల్చర్, చాలా సప్రెషన్లోకి వెళ్ళాం, డిప్రెషన్లోకి వెళ్ళాం. దాని నుంచి కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ప్రతిదీ మా ఆయనకి షేర్ చేసుకునేదాన్ని కాదు అప్పుడు. అంటే నాకు మా మదర్ ఎట్లాగో, వాళ్ళకి వాళ్ళ మదర్ అట్లాగే అని ఫీల్ అయ్యేదాన్ని. పాపం బాధపడకూడదు అని అనుకునేదాన్ని. కాదు, నిజంగా ఇప్పుడే మా మనసులో ఉన్నవన్నీ బయట పెడతాను. వినండి, ఇప్పుడైనా కనీసం కంబ్యాక్ ఇస్తా ఏ విషయంలో అయినా కానీ వెంటనే ఇస్తా. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు కూడా యాక్చువల్గా మా ఫిజిక్స్ సార్ ఉండేవాళ్ళు. ఆయన ఏం చేసేవాళ్ళంటే బాగా చదివే వాళ్ళు ఒక గ్రూప్ చేశారు, చదవని వాళ్ళు గ్రూప్ చేశారు. నేను చదివేదాన్ని, బట్ కాకపోతే ఎక్స్ప్రెసివ్ కాదు. నేను అంటే నేను చదవగలను అని అందరి ముందు అట్లా చూపించుకుంటూ నాకు చేత కాదు, నేను ఉండను కూడా అట్లాగా. కానీ సార్ ఏం చేశారు, కావాలని నన్ను సెపరేట్ గ్రూప్ లో వేశారు, అంటే డల్లస్ గ్రూప్ లో వేశారు. అప్పుడు ఏం చేశానంటే ఇంకా సార్కి నా గురించి తెలియాలి అని ఇంకా కష్టపడి చదివాను, ముందుకు వచ్చాను. తర్వాత సార్ ఎగ్జామ్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత పిలిచారు. ఏంటమ్మా ఎంత వచ్చినాయి అంటే ఇట్లా 92% వచ్చింది సార్ అన్నారు. అంటే అమ్మా అన్నారు 60 వచ్చింది. అప్పుడు అన్నారు, నిన్ను ఎందుకు కూర్చోబెట్టానో తెలుసా, నీకు ఇలా నేను అట్లా చేయడం వల్లే నువ్వు ఇంకా మంచిగా నువ్వు తెచ్చుకుంటావు, బట్ కానీ నీకు ఇది అడ్వాంటేజ్ అయింది నేను అట్లా కూర్చోబెట్టడం వల్ల. సో నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, నేను ఎవరన్నా ఇమిటేట్ చేసినా, ఎవరన్నా చేసినా నువ్వు అట్లా బాధపడకుండా నువ్వు దాని నుంచి ఎట్లా పాజిటివ్గా తీసుకొని ఎంత ముందుకి పాజిటివ్గా వెళ్తావో ఇల్లు అని చెప్పి సార్ చెప్పారు. నాకు అది ఇప్పటికీ మైండ్లో ఉంది, ఆయన ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. అదే నేచర్ నా పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది, అంటే నేను పెళ్లి కాకముందు వంట రాదు, ఏమీ రాదు, జస్ట్ ఏదో ఇంట్లో మంచిగా చదువుకుంటాం, అదే తెలిసింది నాకు, ఇంకేం తెలీదు. ఆడుకుంటాం, ఎంజాయ్ చేయడం అంతే, ఫ్యామిలీ బయటకు వెళ్తాం, ఏం తెలీదు.
ఇక పెళ్ళైన తర్వాత వచ్చేసరికి అందరూ ప్రతి ఒక్కరు వస్తానే ఉంటాయి ప్రతి ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళ నేచర్ వేరు ఉంటుంది, వాళ్ళు పెరిగిన కల్చర్ వేరు ఉంటుంది, మనం పెరిగిన కల్చర్ వేరు ఉంటుంది. సో ఆ కల్చర్కి కూడా నేను బాధపడలేదు, ఎందుకంటే వాళ్ళు పెరిగిన నేచర్ అది, నేను పెరిగిన నేచర్ అది ఒకటే థింక్ చేసేదాన్ని అప్పుడు కూడా. ఓకే నేను మార్చుకోవాలేమో అని చెప్పి బాగా గట్టిగా హార్డ్ వర్క్ చేసేదాన్ని. కొంతమంది కూడా అన్నారు ఈ అమ్మాయికి వంట రాదు అని. ఫస్ట్లో అంటే మనకి రాదు కదా స్టార్టింగ్ ఎవరికైనా, ఎప్పుడు అట్లా అంటావా నన్ను అంటే నువ్వు ఆ కర్రీస్ బాగా చేస్తావు, వంట బాగా చేస్తావు. నాకు అన్ని హార్డ్ వర్కింగ్ నేచర్. ఎవరైనా నన్ను అంటే నేను ఒప్పుకోను అంటే ఐ మీన్ నేర్చుకుంటా, వాళ్ళతోనే మనం ఎందుకు అనిపించుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. సో ఇది కూడా యాక్చువల్గా నాకు అడ్వాంటేజ్ అయిద్దని అనుకుంటున్నాను, చూడాలి. ఫస్ట్ నేను రావడానికి కారణం తనని ఫస్ట్ నుంచి ఫేస్బుక్లో చూస్తున్నాను, ఫేస్బుక్ ఫ్రెండ్స్ అన్నమాట. తర్వాత వాట్సాప్ స్టేటస్ ఫ్రెండ్స్, వాట్సాప్ స్టేటస్ అన్నీ అబ్జర్వ్ చేసేటప్పుడు ఫ్రంట్ అంటే ఫస్ట్ ఎలా ఉన్నారు, తర్వాత ఎలా ఉన్నారు అనేది చూస్తూ ఉండేదాన్ని. మా మమ్మీ ఫస్ట్ నుంచి చాలా లావు ఉండేవాళ్ళు. తన గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. మమ్మీకి ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. మమ్మీ వాడుతుంటే నాకు కూడా ఆశ పుట్టింది, ఎందుకంటే మమ్మీ రోజు రోజుకి యంగ్ అయిపోతున్నారు. పక్కన నిలబడితే నేను నువ్వేంటి ఇంత లావు అయిపోయావు అని అడుగుతున్నాను. అందుకని నాకు కూడా ఆశ పుట్టి ట్రై చేశాను. ఇప్పుడు నేను ముందు ఇలా ఉన్నాను. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 95 kgs ఉన్నాను. 95 kgs. నేను ఫస్ట్ నుంచి జిమ్కి వెళ్తాను, తర్వాత జుంబా క్లాస్కి వెళ్తాను, వర్కౌట్స్ బాగా చేస్తాను, వర్కౌట్స్ చేస్తాను. కానీ నాకున్న వీక్నెస్ పాయింట్ ఏంటంటే ఈవినింగ్ బాగా తింటాను. ఈవినింగ్ అయితే చాలు ఏ రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటుంది అనిపిస్తుంది, బ్రెయిన్ ఫుడ్ మీదకి వెళ్ళిపోతుంది. కానీ నేను ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నుంచి ఆ ఫుడ్ కంట్రోల్ కొంచెం ఒక ఊపు తగ్గింది. ఆ తర్వాత నేను ఫుడ్ చాలా వీక్, అంటే ఎడ్యుకేషన్